అధికారం పోయింది అనే అక్కసుతో బీఆర్ఎస్ దుర్మార్గానికి ఒడిగట్టిందని కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తుందని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఒక్కోసారి బీఆర్ఎస్ నాయకులు కుటుంబ పాలన పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రజాపాలనను బీఆర్ఎస్ తట్టుకోలేకపోతుందని, ప్రజలు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వట్లేదని ఆమె అన్నారు. ఇక బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యం కోల్పోతున్నారని, అధికారం లేకపోతే వారు బతకలేకపోతున్నారని అన్నారు. మహిళల ఆర్థిక స్వేచ్ఛ కోసమే ఆర్టీసీ ఫ్రీ సౌకర్యం కల్పించామన్నారు. గతంలో ఎమ్మెల్యేల ప్రమాణానికే నెల రోజుల టైం తీసుకున్నారని, తమ ప్రభుత్వం వచ్చిన 30 రోజులు కాకముందే విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ ఒక 420 పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అధికారం పోయిందనేటువంటి అక్కస్తోటి అసహనంతో కూడినటువంటి దుష్ప్రచారానికి ఈ బీఆర్ఎస్ పార్టీ ఒడిగట్టిందని చెప్పడానికి మాకు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇందాక మా పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టుగా వారు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికే 36 రోజులు టైం తీసుకున్నటువంటి గనులు వాళ్ళు. కానీ గడీల పాలన కాదు, గల్లీ బిడ్డల పాలన కావాలని, గల్లీ బిడ్డలకు అందుబాటులో ఉండే పాలన కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పాటు చేస్తే తట్టుకోలేక, ప్రజల నుంచి వచ్చేటువంటి స్పందన చూసి ఓర్వలేక ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగట్టడం కరెక్ట్ కాదు. ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి అని ఈ సందర్భంగా